ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన రోజు అంటే 1947 ఆగస్టు 15న దేశానికి అంతటి స్వాతంత్రం వచ్చిన హైదరాబాదు సంస్థానం నైజాం నవాబ్ మాత్రం ఆయన భారతదేశం విలీనం చేయలేదు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు, అంటే మరో పాకిస్తాన్గా ప్రకటించుకున్నాడు. అలాంటి నేపథ్యంలోనే సెప్టెంబర్ 11, 1947న తెలంగాణ సాయుధ పోరాటానికి బద్దం, రావి, మగ్దును పిలిపించారు. ఆ పిలుపు ప్రభంజనమైంది, ఊరు వాడు ఉప్పనైంది. ఓడ్చలు, కత్తులు, కటార్లు ఎక్కడిక్కడ తిరగబడ్డారు. మరి దున్నేవాడికి భూమిని వెట్టిచాకి రద్దని, బానిసత్వం పోవాలని సీరియస్గా ఎక్కడికక్కడికి తిరుగుబాటు చేసి దొరల గుండాలను సైతం తరిమి కొడతా ఉంటే ఆ దొరలందరూ, వతందారులందరూ, భూస్వాములు, మరి అలాగే జామీందారులు, అందరూ నైజాంకి వచ్చి మొరబెట్టుకుంటే నైజాం కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉంటే వాళ్ళతో మొరబెట్టుకుంటే అప్పుడు వీళ్ళు అంత లోపాయికారిగా మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని సెప్టెంబర్ 13న హైదరాబాద్ సైన్యం వస్తుంది, 17నే విలీనం అయిద్దంటే ఏమన్నట్టు దీని అర్థం అంటే లోపాయికార ఒప్పందం జరిగింది. అయితే తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా తెలంగాణ విలీనం అయిందా భారతదేశంలో ప్రశ్నిస్తున్నాం. అసలు సాయుధ పోరాటం లేకపోతే ఈ హైదరాబాద్ సంస్థానం మరో పాకిస్తాన్లాగా ఉండేదని కేసీఆర్ కూడా ఒక సందర్భంగా చెప్పాడు. ఆయన మాట వరిశాడు, ఆయన కూడా అధికారపూర్వకంగా నిర్వహిస్తానని ఆయన మోసం చేశాడు. ఇప్పుడు కొత్తగా ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళపైన గురుతరం బాధ్యత ఉన్నది. ఇప్పటికైనా మీరు తప్పనిసరిగా సాయుధ పోరాటాన్ని గుర్తించండి. అంతేకాకుండా ఇక్కడ ఆనాడు ఎవరైతే అమరులైనారో వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్లు అయినాయో బైరాణపల్లి నుంచి, గుండ్రంపల్లి నుంచి, చీటికల్లి నుంచి వెళ్ళి, మల్లారెడ్డిగూడ నుంచి వెళ్ళి, ఎక్కడెక్కడ మాందాపురం నుంచి ఎక్కడైనాయో అక్కడ అందరినీ ఎన్కౌంటర్ ప్రదేశాల్లో మళ్ళీ వాటిని పునరుద్ధరించండి. అలాగే మరి ఇక్కడ శృతివనం హైదరాబాద్ ఏర్పాటు చేయండి, పాఠ్య పుస్తకాలు చేర్చండి. ఇవి చేర్చకపోతే అధికారపూర్వక 17 నాడన్న మీరు మరి అదే అధికారపూర్వకంగా నిర్వహించకపోతే మీరు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ సంస్థ నుంచి విడిపోయినటువంటి కర్ణాటక, మహారాష్ట్ర 2 ప్రభుత్వాలు అధికారపూర్వకంగా అధికార లాంఛనాలతో వాళ్ళకు అప్పుడు పోరాట యోధులకు సన్మానం చేస్తూ అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నాయి. మీకు అడ్డం వచ్చింది ఎంఐఎం అడ్డమా లేకుంటే ఇంకెవరు అడ్డం, ఏదైనా కూడా అడ్డుగూడని తొలగించుకోండి. తప్పనిసరిగా సాయుధ పోరాటాన్ని మరి విలీన దినంగా అధికార లాంఛనాలతో నిర్వహించండి. లేకపోతే కూడా మీరు కూడా ప్రజల నుంచి గుర్తిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం ఎక్కడికక్కడికి అన్ని జిల్లాల్లో కూడా ఈ సాయుధ పోరాట ఉత్సవాలు నిర్వహిస్తూ ఎక్కడెక్కడైతే ఎన్కౌంటర్ అయిన అన్ని ప్రదేశాల్లో నివాళులు అర్పిస్తూ ముందుకు పోతాం. ఆనాటి చరిత్ర లేకపోతే ఈరోజు మరి భవిష్యత్తు లేదు, గతం లేకుండా వర్ధమానం లేదు, భవిష్యత్తు లేదు. కాబట్టి తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ పోరాటాలకు సిద్ధమైందని చెప్పి తెలియపరుస్తుంది.